నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పు పశ్చిమలో టీడీపీ అభ్యర్థుల విస్తృత ప్రచారం. సంక్షేమ పథకాలను వివరిస్తున్న మద్దాలి గిరి, నసీర్ అహ్మద్. ఏసీ కళాశాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ పై సిబ్బందికి శిక్షణ. జడ్పీలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ట్రైనింగ్. ఘనంగా గల్లా జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు, సేవా కార్యక్రమాలు చేపట్టిన అభిమానులు. పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దాలి గిరి ఎన్నికల ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. కృష్ణానగర్లో నిర్వహించిన ప్రచారంలో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి లబ్ది చేకూర్చాయని, తిరిగి టీడీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని గిరి చెప్పారు. ఈరోజు 31వ వార్డు పట్టాపురం మరి సరౌండింగ్స్లో కృష్ణానగర్ ప్రచార కార్యక్రమం మరి బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. మరి ప్రజలు ఈరోజు నీరాజనాలు పడుతూ ఉన్నారు. వాళ్ళ సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో కూడా మరి సంక్షేమ పథకాలు వెళ్ళడమే దీనికి మరి ఇది సాధ్యమైంది. వాళ్ళ మరి ఆడవారు చూస్తే ప్రతి ఒక్కళ్ళు డ్వాక్రా సంఘాల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, మరి అలాగే లోన్లు సబ్సిడీ లోన్ తీసుకున్న వాళ్ళు కానీ, ఇల్లు వచ్చిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మొలుగుతూ ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు రావడం నిజంగా ఈ ఉత్సాహానికి మరి ఒక నిదర్శనం కనబడుతుంది. మేము కూడా 5 ఏళ్ళు ఇన్ఛార్జ్గా పనిచేశాను. ఇంత సాటిస్ఫాక్టరీ లెవెల్ ఇవాళ జనాల్లో కనబడుతున్న సాటిస్ఫాక్టరీ లెవెల్ ఎప్పుడు కూడా చూడలేదు. ఇవాళ చాలా అద్భుతంగా మరి నవ్వుతా స్వాగతం పలుకుతున్నారు. మరి ఇందాకే పెద్దవాడు చెప్తా ఉంది, నువ్వు చెప్పినా చెప్పకపోయినా మా ఓటు చంద్రబాబుకే నయ్యా అని. మరి ఇవాళ అంత గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని. మరి వచ్చే రోజుల్లో కూడా తప్పకుండా మరి రేపు ఏప్రిల్ 11వ తారీఖు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మరి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. గల్లా జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా జీజీహెచ్లో గల్లా కుటుంబ సభ్యులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా డిఎస్ఆర్ ఫ్రెండ్ సర్కిల్ ఆదరణ కేక్ కట్ చేసి గల్లాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ అయినా, పట్టిసీమైన, నదులు అనుసంధానమైన ఏది తీసుకున్నా కూడా అది చంద్రబాబు నాయుడు గారి సారథ్యం, తెలుగుదేశం పార్టీ జీవని తెలియజేస్తా ఉన్నాం. ఈ అవతల పార్టీ వాళ్ళు చూస్తుంటే చేసే కార్యక్రమాలు చూడండి, దౌర్జన్యాలు, దుర్మార్గాలు తప్పితే ఒక్కటంటే ఒక్కటైనా మంచి పని ఉందా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చూడండి, మీరు బతికుండగానే మీరు లేనన్నట్టు ఓట్ల తొలగింపు, ఈ రాష్ట్రంలో 9.5 లక్షల ఓట్ల తొలగింపు చేపట్టారంటే అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ భారతదేశానికి పట్ల. అదేవిధంగా కోడికత్తి
వాళ్ళ బాబాయ్ చనిపి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎన్నికల కౌంటింగ్ పై సిబ్బందికి ఈరోజు ఏసీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రంలో అవగాహన ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ సిస్టర్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి శ్రీలతతో పాటు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 26న ఏసీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఏ విధంగా నిర్వహించాలన్న అంశంపై ప్రత్యక్ష శిక్షణ అందించారు. బరిలో ఉన్న అభ్యర్థులకు పడ్డ ఓట్లను ప్రాధాన్యత క్రమంలో పక్కాగా లెక్కించాలని, పొరపాట్లకు తావు లేకుండా కౌంటింగ్ పూర్తి చేయాలని అధికారులు దిశానిర్దేశనం చేశారు. కరెక్ట్గా వచ్చినట్టు మనకి ఎక్సైజ్ ಇದೆ. సో దయచేసి చదవండి. పేజ్ నెంబర్ 18 క్లాస్ ఏదంటే కొంచెం మన వర్క్ కొంచెం బెస్ట్. తెలుగుదేశం పార్టీతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నసీర్ అన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకుని సంతోషంగా ఉన్నారని చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తూర్పు నియోజకవర్గంలో 179 మందికి 1,38,00,000 ఆర్థిక సాయం అందించడం జరిగిందని తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నసీర్ అన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా ఇప్పటికీ 12,107 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. అలాగే పసుపు కుంకుమ పథకం ద్వారా 32,000 మందికి లబ్ది చేకూరిందని తెలిపారు. అభివృద్ది జరగాలంటే టీడీపీకి తిరిగి ప్రజలు పట్టం కట్టాలని ఆయన కోరారు. బీఆర్ స్టేడియం సమీపంలో తన కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, చేశారు. కాబట్టి మేమందరం కూడా తప్పనిసరిగా తూర్పు నియోజకవర్గంలో లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఇంకా మంచి పరిపాలన, ఒక సుపరిపాలన అందించాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయాణంలో మీ అందరం కూడా భాగస్వాములై తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీద ఓటు వేసే విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని జయదేవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో గల్లా గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. हमारे एमपी साहब फरमाए जो कुछ శ్రీకృష్ణదేవరాయ పేద బలహీన వర్గాల సహాయ నిధి ఆధ్వర్యంలో స్కాలర్షిప్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. గుంటూరు కన్వెన్షన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తులసి గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు, డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ, ఐఆర్ఎస్ అధికారి మంగబాబు తదితరులు పాల్గొన్నారు. పరిశోధనాత్మక విద్య ద్వారానే కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. తులసి రామచంద్ర ప్రభు స్టూడెంట్స్ మార్కుల కోసం చదవద్దని సూచించారు. మార్కుల కోసం చదవటం కాదు, పరిశోధనాత్మకమైన చదువులు ఉండాలి. పరిశోధనాత్మకమైన చదువులు ఉన్న రోజున మీరు కొత్త కొత్తవి కనిపెట్టగలరు. దేశానికి కావాల్సిన కొత్త విషయాన్ని చైనా వాళ్ళలాగా ఇవాళ చైనా వాళ్ళు ప్రపంచం మొత్తం మీద వాళ్ళ వస్తువులన్నీ అమ్ముతున్నారు. ఏదైనా తయారు చేసేస్తారు, ఏదైనా కాపీ కొట్టి దాన్ని ఇంకా డెవలప్ చేస్తారు. $4 ట్రిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ వాళ్ళ దగ్గర ఉంటే మన దగ్గర $4 బిలియన్ ఉన్నాయి. సార్ $400 బిలియన్ ఉన్నాయి మన దగ్గర. మనకన్నా 10 రెట్లు ఎక్కువ ఫారెన్ ఎక్స్చేంజ్ సంపాదించింది చైనా దేశం. మన చుట్టూ ఒక కాపు బలుతా ఉన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని నగరంలో నిర్వహించారు. టీబీ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ జిల్లా టీబీ హాస్పిటల్ నుంచి డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ యాస్మిన్, ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ విజయ, జీజీహెచ్ సూపర్డెంట్ డాక్టర్ రాజు నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీబీని 2025 కల్లా దేశంలో లేకుండా చేసేందుకు ప్రత్యేక చర్యలను వైద్య ఆరోగ్య శాఖ చేపట్టినట్లు వారు వెల్లడించారు. మంచి పౌష్టికాహారం అందిస్తూ ఈ వ్యాధిని బారి పడకుండా అవగాహన కల్పిస్తూ దానికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవటం అనేది ఒక ఎత్తు అయితే,
రెండవది ఎర్లీ డయాగ్నోసిస్. ఏ చిన్న దగ్గు మోర్ దాన్ 1 వీక్ కనుక ఉండినట్లయితే దాన్ని టీబీగా భావించి దానికి సంబంధించిన సకల పరీక్షలు అన్నీ చేయించుకొని వ్యాధిని తొలి దశలో కనిపించడం అనేది ఎర్లీ డయాగ్నోస్ స్క్రీనింగ్ కింద. తర్వాత చికిత్సా విధానాలు ఉచితంగా అన్ని గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనే కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా ప్రైవేట్ డాక్టర్స్ పార్టిసిపేషన్తో కూడా ఒక యాప్ డెవలప్ చేసి గవర్నమెంటు ప్రజలకు ఉచిత మందులు వచ్చే విధంగా కొన్ని మెడికల్ షాప్స్లో కూడా ఆ యాప్ కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మన ఇండియాలో 2025 కల్లా ఎరాడికేట్ చేయాలి అని మనం ఇప్పుడు మన ముందున్న గోల్. అదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గోల్ డిఫరెంట్గా ఉందా, మంది మాత్రం ఇండియాలో 2025 కల్లా నోటిఫై చేశాము. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా మనకి కేసెస్ అన్నీ తెలుస్తున్నాయి. టీబీ సపోర్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, తర్వాత న్యూట్రిషన్ సపోర్ట్ ఇస్తున్నాము టీబీ పేషెంట్స్కి. కెమిస్ట్లో కూడా ఫస్ట్ నోటిఫై చేసిన డిసీజ్ అండ్ నౌ మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. కెమిస్ట్ ఎవరు మాకు తెలియకుండా డ్రగ్స్ అనేది అమ్ముడుపోవట్లేదు. గుంటూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కలెక్టరేట్లో రేపు తాను నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి తెలిపారు. అలాగే గుంటూరు తూర్పు పశ్చిమ కాంగ్రెస్ అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి, సవరం రోహిత్ తో పాటు 7 అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థులు స్థానిక రిటర్నింగ్ అధికారుల వద్ద సోమవారం నామినేషన్లు దాఖలు చేస్తారని మస్తాన్ వలి హెచ్చరించారు. పొన్నూరు రోడ్లోని తన కార్యాలయంలో కాంగ్రెస్ అభ్యర్థులు వినయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావుతో కలిసి మస్తాన్ వలి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. సోమవారం ఉదయం 1 టౌన్ నుండి కార్పొరేషన్, కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తామన్నారు. యావత్ కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని మస్తాన్ వలి, జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రేపు జరగబోయేటటువంటి ఎన్నిక ఒక విశ్వసనీయతకి, ఒక అవిశ్వసనీయతకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. ఇవాళ మోడీ గారు చూస్తే పూర్తిగా రఫేల్లో దొంగగా దొరికిపోయి పారిపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ జిఎస్టీలో కానివ్వండి, నోట్ల రద్దులో కానివ్వండి, చివరికి రక్షణ విభాగంలో కూడా ఒక రాజకీయంగా పబ్బం గడుపుకునేటటువంటి తీసుకెళ్ళడం దురదృష్టంగా భావిస్తూ రేపు జరగబోయేటటువంటి నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. బీజేపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మాధవీలత, పార్లమెంట్ అభ్యర్థి జయప్రకాష్లు చైతన్యపురి కాలనీ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భారతీయ జనతా పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మాధవీలత, ఎంపీ అభ్యర్థి జయప్రకాష్ కోరారు. చైతన్యపురి కాలనీ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వార్డ్ నెంబర్ 41, 42, 43లో ప్రచారం మొదలుపెట్టాము. ప్రజల నుంచి చాలా పాజిటివ్ స్పందన వస్తుంది. అందరు నవ్వుతూ రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఏదైతే నరేంద్ర మోదీ గారి మీద నెగిటివ్ ప్రచారం అయితే చేశారో బీజేపీ మీద, ఆ నెగిటివ్ ప్రచారం ప్రజలు తెలుసుకుంటున్నారు. మోదీ గారి పరిపాలన గురించి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. మనసులో వాళ్ళకి ఉన్న ఆ అభిమానాన్ని వాళ్ళ చిరునవ్వులతో మాకు చూపిస్తున్నారు. ఇక్కడ 41, 42, 43 వార్డులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం హిమజా బాబు గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి ప్రజాస్పందన వస్తూ ఉంది. చాలా సంతోషకరంగా ఉంది. ఏదైతే కన్నా లక్ష్మీనారాయణ గారు గతంలో ఇక్కడ అభివృద్ధి చేశారో ఈ ప్రజలు ఇప్పటికీ కూడా అది గుర్తుంచుకొని వారి తరఫున మేము ఇక్కడికి వస్తే ఇంతటి అద్భుతమైన స్పందన ఇవ్వడం అనేది చాలా గొప్ప పరిణామంగా భావిస్తా ఉన్నాం. నసీర్ అహ్మద్ కార్యాలయంలో గల్లా జయదేవ్ జన్మదిన వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, ముస్లిం మత పెద్దలు పాల్గొని కేక్ కట్ చేశారు. టీడీపీ ప్రభుత్వం ద్వారానే మైనార్టీల అభివృద్ధి సాధ్యమవుతుందని ముస్లిం మత పెద్దలు తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో అనేక మంది పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభ్యులుగా కొనసాగుతున్నటువంటి విషయంలో
గల్లా జయదేవ్ గారు సాక్షాత్తు దేశంలో ఒక ఫ్యాసిస్ట్గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పరిపాలనను నిర్దిదలుస్తూ మిస్టర్ మోడీ అని చెప్పి పార్లమెంట్లో తన వాగ్దాటితో ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడే దాంట్లో ఆయన చేసినటువంటి ప్రయత్నం చాలా అమోఘమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కొనియాడుతున్నటువంటి విషయం. అటువంటి మంచి నాయకుడిని ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రజలకు సహకరించేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి గల్లా జయదేవ్ గారిని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. ఏప్రిల్ 11న జరగనున్న సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. ప్రిసైడింగ్ అధికారులకు విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జడ్పీలో జరిగిన శిక్షణా తరగతులతో పీఓలు, ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ రెండే మనకి కీలకం అండి. కాబట్టి మనకి ఇచ్చేది లిమిటెడ్ ఫామ్స్ కాబట్టి ఒక సలహా ఏంటంటే చూసుకుంటా ఉంటాము. ఒక వైట్ పేపర్ మీద రాసుకుంటే దానికి సంబంధించిన వివరాలు ఒక వైట్ పేపర్ మీద రాసుకుంటే కానీ తెలుగువేతలు కానీ ఏమైనా ఉంటాయి కాబట్టి దానికి ఆస్కారం లేకుండా డైరెక్ట్గా ఫామ్ మీద రాయకుండా ఒక వైట్ పేపర్ మీద ఫాలో అవుతాం. నెక్స్ట్, ప్లీజ్ చెక్ ద మెటీరియల్ ఇన్ పర్టికులర్ దట్ ఈచ్ ఆఫ్ ది వివిఎం అండ్ వివింగ్ ప్యాడ్స్ ఇన్ ద వర్కింగ్ ఆర్డర్ ఆర్ నాట్. ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. దట్ దెన్ ఇఫ్ సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ మరి ఇండిజిబుల్ లింక్ మొన్ననే మనం చూసాము. మరి అయితే లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి మార్క్ చేస్తారు. అవును గారు చేయాల్సిందని చెప్పంటే ఏమో సార్ బాగో తెలియదని చెప్పేసి వాళ్ళు అన్నారు. అంటే నేను అనుకున్నాను రాబోయే రోజుల్లో మనకి జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కళాప్రపూర్ణ కొండవీటి వెంకటకవి శత జయంతి సభ ఏప్రిల్ 3వ తేదీన గుంటూరులో జరగనుంది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్న ఈ శోభ బ్రోచర్ను మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు సన్నాహక కమిటీ సభ్యులు విడుదల చేశారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. సామాజిక విప్లవకారుడు త్రిపురనేని రామస్వామి చౌదరి ఆలోచనను వెంకటకవి సమాజంలోకి తీసుకువెళ్లారని గుర్తు చేశారు. ముఖ్యంగా ఆ రోజు 3వ తేదీ జరిగేటటువంటి సమావేశంలో జస్టిస్ టి రజని హైకోర్టు న్యాయమూర్తి పుస్తకావిష్కరణ చేస్తారు. వారితో పాటు మండలి బుద్ధప్రసాద్ గారు, అలాగే పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ వి బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, కత్తి పద్మారావు గారు, డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు తదితర ప్రముఖులంతా కూడా దీనిలో పాల్గొంటారు. అందువల్ల ఈ సాహితీ సమావేశాన్ని, ఈ శత జయంతి ఉత్సవాల్ని జయప్రదం చేయవలసిందిగా గుంటూరు జిల్లా నగర ప్రజలకి, సాహితీవేత్తలకి, సామాజిక కార్యకర్తలకి, అభ్యుదయవాదులు అందరికీ కూడా నిర్వహణ కమిటీ తరఫున ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాము. మరి శత జయంతులు ఆయనకి జరుగుతున్నాయంటే ఆయన గురించి ఆలోచించేటటువంటి తనయులు ఉండటం వల్లనే అది జరుగుతూ ఉంది. మామూలుగా చాలామందికి అలాంటి జరగవలసిన వాళ్ళకు కూడా ఇవి కూడా నేను అనుకోవడం వాళ్ళు ఇక్కడ ఏదో ఒక సంవత్సరం జరిపేసి ఊరుకోరని అనుకుంటున్నాను. కనీసం ప్రతి సంవత్సరం కాకపోయినా 4-5 సంవత్సరాలకు ఒకసారైనా ఈ సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా వీళ్ళు చేసినటువంటి కృషిని ఆయనతో పాటు ఆయన మిత్రుల్ని, ఆయన గురువుల్ని అట్లా పరిచయం చేస్తూ 5 సంవత్సరాలకు ఒకసారైనా కనీసం మళ్ళా నూతన ఉత్తేజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి కృషి కూడా ఈ కమిటీ చేస్తుందనేటటువంటి. గుంటూరు మహిళలకు కాంచీపురం పట్టుచీరలు అందుబాటులోకి వచ్చాయి. లక్ష్మీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరమహాలక్ష్మి పట్టుచీరల షోరూంను త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చంద్రజీయర స్వామీజీ ప్రారంభించారు. వరమహాలక్ష్మి షోరూంను ప్రారంభించిన త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామీజీ దివ్యాశస్సులను అందజేశారు. మన నియమాన్ని మనం, మన డ్రెస్ని మనం, మన వేషాన్ని, మన భాషని, మన యొక్క సంప్రదాయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని వాటిని సమర్పించుకోగలిగితే ప్రపంచమంతా మనని తల మీద పెట్టుకుని మోసుకుంటుంది, మనని గౌరవిస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి అనేది మన వరమహాలక్ష్మి వారి సంకల్పం. అందుకోసమని వారు నాణ్యమైన పట్టు చీరలను వినియోగదారులకు అందించడమే తమ లక్ష్యమని వరమహాలక్ష్మి షోరూం ప్రతినిధి కళ్యాణ్ తెలిపారు. అన్ని వర్గాల మహిళలకు అందుబాటు ధరల్లో పట్టు చీరలు లభిస్తాయన్నారు.
ప్రతి మా శాఖకి ఇలానే వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. స్వామివారికి పాదాభివందనాలు తెలుపుతూ ఇలానే వాళ్ళ గిరిగారు కూడా మా గెస్ట్గా వచ్చారు. సార్ థ్యాంక్ యూ అన్న. ఇవాళ కాంచీపురం వర్మాలక్ష్మి కంచి నుంచి వచ్చిన షోరూమ్ ఇది. ఇక్కడ మొత్తం దేశంలో ఉన్న చేనేత పట్టు మరి ఎన్ఆర్ఐ ఉండి 15 సంవత్సరాల కిందట అమెరికా వదిలిపోయిన భారతదేశంలో వ్యాపారం పెట్టుకోవాలన్న ఈ వ్యాపార రంగాన్ని ఎంచుకోవడం. తెలుగు యువత ఆధ్వర్యంలో గల్లా జయదేవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగ హాస్టల్లో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా గార్డెన్ శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరు జిల్లా అభివృద్ధికి గల్లా ప్రత్యేక కృషి చేశారని ఈ సందర్భంగా రావిపాటి సాయి తెలిపారు. శ్రీ పద్మావతి గోదా సహిత శ్రీ శ్రీనివాస పరిపూర్ణ కటాక్ష వీక్షణ సహిత అనుగ్రహ బల సిద్ధిరస్తు. గుంటూరుకే తలమానికం మా పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా గుంటూరులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు చూసుకుంటూ ఉంటే గల్లా జయదేవ్ గారు తెలుగు జాతికి జరిగిన అన్యాయాన్ని దేశవ్యాప్తంగా నలుదిశలా చాటిన ఏకైక వ్యక్తి డైనమిక్ పార్లమెంట్ సభ్యుడు మా గల్లా జయదేవ్ గారు. ఫ్యూచర్ ఇండియా కాంక్షిస్తూ ఈ నెల 31వ తేదీన నగరంపాలెం తాజ్ హోటల్లో మేధో మదనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మా ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వాహకులు డాక్టర్ ఎం ఆదినారాయణ తెలిపారు. ప్రతిభ ఉండి ఆర్థిక స్తోమత లేని పేద విద్యార్థులకు అండగా నిలిచిన తమ సొసైటీ ఇక నుండి సామాజిక అవగాహన కార్యక్రమాలు ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు. ఆదివారం నగరంపాలెం తాజ్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ఆదినారాయణ మాట్లాడారు. భవిష్యత్ భారతావని కోసం కలలు కనే యువతకు వారి కలల సాకార దిశగా మా ఎడ్యుకేషన్ సొసైటీ ఐక్యవేదిక ప్రారంభించామన్నారు. ఫ్యూచర్ ఇండియా నినాదంతో ఈ నెల 31న నగరంపాలెం తాజ్ హోటల్లో జరిగే కార్యక్రమంలో రిటైర్డ్ డీజీపీ ఏవీ సుబ్బారావు, ఐజీఎం నేత అంబటి ఆంజనేయులు, న్యాయవాది గంగాభవాని తదితరులు పాల్గొనే కార్యక్రమంలో విద్యార్థులు యువత పాల్గొని జయప్రదం చేయాలని ఆదినారాయణ కోరారు. ఇది మనందరి రెస్పాన్సిబిలిటీ. ఇండియా గ్రో అయితే అందులో ప్రతి ఒక్కళ్ళకి ఆ బెనిఫిట్ అన్నది పాస్ అవుతుంది. మన కంట్రీ ఫాస్ట్ యాక్యురేట్గా ఉండాలి. అంటే మేము స్కానింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫాస్ట్ యాక్యురేట్ అన్న పాయింట్ ఈ మూడింటితో స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఇండియా కూడా భవిష్యత్తులో అన్ని కంట్రీస్ కంటే కూడా ముందుండాలి, ఫాస్ట్గా గ్రో అవ్వాలి. ఈ ఇండియా గ్రో అవ్వడం వలన ప్రపంచం మొత్తానికి బెనిఫిట్ జరగాలి అన్న సదుద్దేశంతో ఈ వేదికను ఏర్పాటు చేశాం. ఈ వేదికకి అత్యంత ప్రముఖ గెస్ట్స్ అతిథులు ఏవి గురవారెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ సన్షైన్ హాస్పిటల్ హైదరాబాద్. అరణాలపేట అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఈరోజు శ్రీ సహస్ర కలశాభిషేక పూజలు భక్తి శ్రద్దలతో జరిగాయి. ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రసాద్ ఆధ్వర్యాన వేద పండితుల శాస్త్రోక్త మంత్రోచ్చరణల మధ్య జరిగిన పూజల్లో పుణ్య దంపతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1008 కలశాలతో స్వామివారికి అభిషేక పూజలు సామూహికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజా మహిమను వేద పండితులు వివరించారు. గోవిందా 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 లక్ష్మీనారాయణ గోవిందా. 24వ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజున విశేషంగా ద్వితీయ సహస్ర కలశాభిషేక మహోత్సవం జరుగుతున్నది. జగద్గురువులు హంపి పీఠాధిపతి అయిన శ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారి ఆధ్వర్యంలో 1008 కలశాలతో 1008 మంది దంపతుల చేతుల మీదుగా విశేషంగా సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ సహస్ర కలశాభిషేకం ఎంతో విశేషమైనది. ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో ఈ సహస్ర కలశాభిషేకం చేయటం వల్ల మన దేశానికి ప్రజలకి అందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. సత్తెనపల్లి ఎన్టీఆర్ గార్డెన్స్ లో కోడెల సుప్రసాదరావు వాకర్స్ తో ముఖాముఖి నిర్వహించారు.
మురికి కూపంగా ఉన్న చెరువును అద్భుతమైన సుందరవనంగా మార్చానని కోడెల తెలిపారు. సత్తెనపల్లిలో సాధ్యమైనంత మేర అభివృద్ధి పూర్తి చేశామని తెలిపారు. మరోసారి ఆదరిస్తే సత్తెనపల్లిలో మరింత అభివృద్ధిని చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. దళిత బాలలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసినట్లు కోడెల చెప్పారు. భవిష్యత్తులో దళితులకు మరింత అండగా ఉంటామన్నారు. ఎంపీ రాయపాటి ఆధ్వర్యంలో రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు పల్లెపు నాగేశ్వరరావు టీడీపీలో చేరారు. 2014 ఎన్నికలలో వైసీపీలో చేరిన నాగేశ్వరరావు తిరిగి టీడీపీ గూటికి చేరారు. టీడీపీ బీసీలకు సముచిత స్థానం కల్పిస్తుందని రాయపాటి తెలిపారు. లాం చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు మేక్థాన్ శిక్షణ శిబిరం జరిగింది. బిల్డింగ్ చిట్ బోర్డ్స్ పై విద్యార్థులకు వివరణాత్మక అవగాహన కల్పించారు. గుంటూరు పశ్చిమ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ సేవాకుమార్ ఈరోజు కొరటపాడు సాయిబాబా రోడ్ చైతన్యపురంలో పర్యటించారు. నిత్యం అందుబాటులో ఉండే తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తూర్పు పశ్చిమలో టీడీపీ అభ్యర్థుల విస్తృత ప్రచారం. సంక్షేమ పథకాలను వివరిస్తున్న మద్దాళిగిరి నసీర్ అహ్మద్. ఏసీ కళాశాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ పై సిబ్బందికి శిక్షణ. జడ్పీలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ట్రైనింగ్. ఘనంగా గల్లా జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు. సేవా కార్యక్రమాలు చేపట్టిన అభిమానులు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.